హాయ్ అండి. ఇదైతే మేము వంట ఎలా చేసాము, ఎంతమందికి చేసాము, ఏమేమి ఐటమ్స్ చేసాము అనే దానికోసమే ఈ చిన్న వీడియో అండి. ఇదైతే వెజ్ బిర్యానీకి ప్రిపరేషన్ చేయడానికి మేమంతా రెడీ చేసుకుంటున్నాము. అలాగే ఇంకా ఇక్కడ మేము చేసిన ఐటమ్స్ వచ్చి పనస ముక్క కర్రీ, అలాగే పప్పు, మామిడికాయ కర్రీ, సాంబారు, చిప్స్, బంగాళదుంప 65, అలాగే మనం ఎక్కువగా బూరె అనేది పూర్ణం బూరె వేస్తూ ఉంటారు. కానీ ఇది పూర్ణం బూరె కాకుండా అన్నవరం ప్రసాదంతో చేసిన బూరెమాట. బూరెలు అయితే చాలా కమ్మగా బాగున్నాయండి. చాలా అన్ని ఐటమ్స్ అయితే చాలా బాగా మంచిగా వచ్చినాయి. అన్నీ బాగున్నాయి. దేనికి ఎవరు పేరు పెట్టకుండా అన్నీ నీట్గా వచ్చినాయి. సాంబార్ కూడా చాలా బాగా కుదిరిందండి. ఇంకా ఇంకొక విషయం ఏంటంటే సాంబార్ కానీ, పనసముక్క కర్రీ కానీ, పప్పు, మామిడికాయ, ఈ ఐటమ్స్ అన్నీ మా వంట మేస్త్రి గారు చేశారు. ఆవిడే మా అమ్మగారు. ఈ బంగాళదుంప 65 వచ్చి మా హస్బెండు. అలాగే డైమండ్ చిప్స్ కూడా ఆయనే వేపారు. నేనైతే బాస్మతి బిర్యానీ, ఇంకా బూర్లు, రైసు, ఇవన్నీ నా వంతుగా నేను తీసుకుని నేను చేసుకున్నాను. మేము వచ్చేసరికి ఆవిడైతే కూరలన్నీ ఫినిష్ చేసేసారు. మంచిగా వండేసి అన్నీ రెడీగా చేసి పక్కన పెట్టేశారు. మేము వెళ్ళి ఇంకా చిప్స్, బూర్లు, బిర్యానీ, రైసు ఇవన్నీ ఒక లైన్గా మేము వేసుకుని ఉన్నాము. ఇది ఎస్టిమేషన్ వచ్చి 600 మందికి అండి. 600 మందికి అంటే వాళ్ళు ఒక 50 మందికి ఎక్స్ట్రా వచ్చినా పర్వాలేదు, ఇంకా 100 మందికి ఎక్స్ట్రా వచ్చినా పర్వాలేదు అన్నారు. అది వాళ్ళ ఇష్టం ఎంతమంది పెట్టుకుంటారు అనేది. ఈ జీడిపప్పు అయితే ఫ్రై చేసిన తర్వాత బంగాళదుంప 65లో వేయడానికండి. ఇవి అయితే బూరెలు పిండి కలుపుతున్నాము బూరెలు వేయడానికి. బూరెల పాకం అయితే చాలా బాగా మంచిగా రుచికరంగా ఉందండి. ఈ అన్నవరం ప్రసాదం రవ్వతో చేసిన వండలు ఇవి చాలా బాగున్నాయి. ఇంచుమించుగా బూరెలు అయితే ఒక 700 దాకా వేసాం. ఎందుకంటే తినేవాళ్ళు తింటారు, ఇంకా వడ్డనకు అవసరం. అలాగే కొన్ని ఉంచుకున్న అవి రేపొద్దునకి ఏమీ మార్నింగ్కి పాడవో కాబట్టి కొంచెం ఎక్స్ట్రానే వేసాము. బూరెలు కూడా చాలా కమ్మగా చాలా బాగున్నాయండి. అన్ని ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి అన్నారు. ఏది ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా అన్నీ అయిపోయినాయండి. మాకైతే ఇది మధ్యాహ్నం మేము వెళ్ళాము, సాయంత్రం భోజనాలు ఇవి కాబట్టి మాకు 11, 12 అయిపోయింది. మేము అప్పుడు దాకా అక్కడే ఉండి ఇవన్నీ చేసి మంచిగా చేసాం. మేము తీసుకెళ్ళిన వర్కర్స్ కూడా మాకు చాలా సపోర్ట్ చేశారు. ప్రతిదీ మాకు టైం టు టైం వాళ్ళు అందించడం అన్నీ చేశారండి. అందుకని వంట అయితే పర్ఫెక్ట్గా అయిపోయింది. బూరెలు అయితే చాలా బాగున్నాయండి. మంచి కలర్ఫుల్గా, టేస్ట్ కూడా చాలా బాగుంది. ప్లీజ్ లైక్ మీ.